అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు. మళ్ళీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర పన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. అయినా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఎవరిని అడిగి వెళ్ళారు అని అడుగుతున్నారు. ఎవరి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అంటే దీనికి అమరావతి వెళ్ళడానికి సపరేట్ గా వీసాలు ఏమైనా ఉన్నాయా ఏంటి? మన ఆంధ్రప్రదేశ్ లోనే కదా ఉంది. దానికి మీ పర్మిషన్ ఎందుకు? అమరావతి ఎవరి సొమ్ముతో కడుతున్నారు మీరు? వేల కోట్ల అప్పులు తెచ్చి ఎవరి నెత్తిన పెడుతున్నారు మీరు? ఈ అమరావతి రైతుల్ని మోసం చేసి మీ పచ్చమోకలకి ఎలా దోచి పెడుతున్నారు? ఇదంతా అందరికీ తెలుసు. ఇదంతా ఎక్కడ మీ కుట్రలన్నీ ఎక్కడ బయటపడతాయో అని ఇప్పటికే రైతులు, రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఎఫెక్ట్ అయ్యారు. అది మీ కూటమి ప్రభుత్వం వల్ల. ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ వర్గం మీ వర్గం ఉందో వాళ్ళ వట్టికి న్యాయం చేసి వాళ్లే రైతులు అని చెప్పి మీరు ఏవైతే కుట్రలు పన్నుతున్నారో ఆ కుట్రలన్నీ ఈ రోజున బయటకు వస్తాయి అని చెప్పే ఇంత డ్రామా క్రియేట్ చేసి మీ రౌడీలతో, మీ రౌడీ మూకతో దాడులు చేయించారు. ఇక్కడతో ఆగిపోదు. మేము రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటది. మీకులాగా రైతులకు ద్రోహం చేసే పార్టీ కాదు మాది. ఇక గొడ్డల పార్టీ అంటారు మమ్మల్ని మీరు. మరి ఇప్పుడు మీదే పార్టీ? ఆ రకంగా దాడులు చేయించి, వాహనాలు ధ్వంసం చేయించి, మా లీడర్స్ ఎవరైతే వచ్చారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ మీద దాడులు చేయించి, పోలీసుల మీద దాడులు చేయించి, కోడిగుడ్లు విసిరిచ్చి ఆడవాళ్ల చేత ఇలాంటి చీప్ పాలిటిక్స్ ఎవరు చేశారు? పాలిటిక్స్ చేసే వాళ్ళందరినీ ఏమంటారు? మీ పార్టీని ఏమంటారు? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.